గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. న్యూస్ వాచ్ ని సాటర్డే మార్నింగ్ విజయవాడ నుంచి అందిస్తున్నాం. నేను దీప్తి. ఇవాళ న్యూస్ వాచ్ లో మనం డిస్కస్ చేసుకోబోతున్న సబ్జెక్ట్ దేనికి సంబంధించింది అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు హాట్ హ్యాపెనింగ్ నవ నిర్మాణ దీక్ష నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఇట్ కంటిన్యూస్ అంటిల్ June 8th. ఇక ఇదే సబ్జెక్ట్ గురించి డిబేట్ చేయడానికి ఇవాళ TV9 స్టూడియోలో విజయవాడ నుంచి మనతో అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి, అండ్ ఫ్రమ్ టీడీపీ వి హావ్ పంచమర్తి అనురాధ, అండ్ మనతో వైసీపీ నుంచి రిప్రజెంట్ చేస్తూ జాయిన్ అవుతున్నారు, లైవ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు వి హావ్ కోయా ప్రసాద్ రెడ్డి. టు స్టార్ట్ విత్ అనురాధ గారు, మీతో స్టార్ట్ చేస్తే June 2nd అనేది ఆంధ్రప్రదేశ్ కి ఒక బ్లాక్ డే అని, ఒక సాడ్ డే అనేది మీరే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి రిపబ్లిక్ డే లాగా సెలబ్రేట్ చేసుకోవాలి June 2nd ని అంటూ ఫోకస్ చేసేది మీరే. మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు ప్రజలకి? మీరు రిపబ్లిక్ డే లాగా సెలబ్రేట్ చేసుకోవాల్సింది మీరే అనేది అది మీరు మాట్లాడటం కరెక్ట్గా లేదండి. సో ఏంటంటే ఈ విషయం ఏంటంటే విభజన అనేది నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని హేతుబద్ధంగా చేయాల్సిన నెసెసిటీ ఉంది. ఫిబ్రవరి 2014 ఫిబ్రవరి 20వ తారీఖు ఏమో అనౌన్స్ చేశారు. మధ్యలో నెల గ్యాప్ తీసుకొని మళ్ళీ మార్చి 21కి ఇచ్చేసారు. ఈ నెల లోపైన మరి నేషనల్ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ దీని మీద వర్కౌట్ చేసి ఇక్కడున్న వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని ఇక్కడున్న అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న అందరి అభిప్రాయాలు తీసుకొని చేస్తుంటే బాగుంటుంది. అవేం చేయలేదు, హేతుబద్ధంగా జరగలేదు. విభజన చట్టం ఎంత దారుణంగా ఉందంటే కనీసం టైం బాండ్ కూడా లేదు దానికి. ఏదైనా ఒక ఇష్యూ, పోలవరం ఇష్యూ ఉంది, దానికి టైం బాండ్ పెట్టలేదు. అలాగే Schedule 9 Schedule 10 ఉంది, అవేం టైం బాండ్ పెట్టలేదు. అన్నిటికన్నా బాధాకర విషయం ఏంటంటే రాజధాని అనేది లేకోకుండా కట్టుబట్టలతో పంపించి 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ పంపిస్తే, ఆంధ్రప్రదేశ్ని విభజించి మనల్ని పంపిస్తే, హైదరాబాద్ నుంచి పంపిస్తే దాని గురించి మాట్లాడకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ దాని గురించి మాట్లాడకుండా మనం ఈ నవనిర్మాణ దీక్ష గురించి కామెంట్ చేయటం, ఇంకా మీరేం చేశారని చెప్పటం, ఈ రకంగా మీరు చెప్పదలుచుకున్నది రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు. దాన్ని ఏ రకంగా మనం బీజేపీ సహాయంతో మనం ఏ రకంగా ముందుకెళ్తున్నాము, ఏ రకంగా విభజన హామీలు మరి విభజన సంక్షేమ పథకాలు కూడా ఏ రకంగా తీసుకెళ్తాం, విభజన విభజన తర్వాత సంబంధించి మనం ఏపీ ఫార్మేషన్ డే అని ఎప్పుడు ఏం సెలబ్రేట్ చేసుకోమా? 2014 నుంచి November 1st నైనా కనీసం ఏపీ ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నామా? అది బాధపడుతున్నాము. ఈ 8 రోజులు అందరికీ తెలియాలి. ఎంత బాధపడతా మనం పైకి వస్తున్నాం. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తా, వాళ్ళతో రెగ్యులర్ గా డిస్కషన్స్ చేస్తా. మాకేమి రెడ్ కార్పెట్ ఏం వేయలేదు బీజేపీ. ప్రతిదీ కూడా డిస్కషన్ ఓరియంటెడ్ గానే జరుగుతుంది. డిస్కషన్ ఓరియంటెడ్ గా మరి అనేక మార్లు ఢిల్లీ బయలుదేరితే అటు సంక్షేమ 2 అంకెల అభివృద్ధి ఒక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి 2 అంకెల అభివృద్ధి సాధించడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి మనం ఏదో మేము ఇది చేసాం అది చేసాం అనేది కాదండి. ఒక ఎయిమ్ పెట్టుకోవాలి. మనం ఈ ఇయర్ మేము ఏం చేయబోతున్నాము, ఈ నెక్స్ట్ ఇయర్ ఇంకేం చేయబోతున్నాము, దీని గురించి ఏ రకంగా వెళ్ళబోతున్నాం. మన దగ్గర రూపాయి చేతిలో మన లేకపోయినా మనం వ్యవసాయ రంగంలో కానీ, అట్లాగే హ్యూమన్ రిసోర్సెస్ మానవ అభివృద్ధి విషయాల్లో కానీ, సంక్షేమ పథకాల విషయంలో కానీ ఏ రకంగా ముందుకెళ్తున్నామని చెప్పాల్సిన అవసరం ఉంది. డెవలప్మెంట్ ఎజెండాతో ముందుకెళ్ళాలి. సమస్యల్ని అవకాశాలుగా మార్చుకొని ఏ రకంగా ముందుకెళ్ళాలి అనే ఆలోచన విధానంతో ప్రజలు కూడా దానికి ఆమోద ముద్ర వేశారు. అడుగుదాం, మీ రియాక్షన్ ఏంటి? నవనిర్మాణ దీక్ష అటు రాజధానిలో అటు అన్ని జిల్లాల్లో అట్టర్ ఫ్లాప్, దట్ ఈస్ నంబర్ 1. రెండవది ఫస్ట్ పాయింట్ నోటెడ్ అట్టర్ ఫ్లాప్. ఎలా చెప్తారు? రెండవది వచ్చేసి ట్రాఫిక్ బాగా ఇబ్బంది పడినది, ట్రాఫిక్ లో తిట్టుకొని వాడు లేడు. మూడవది రేపు రాహుల్ గాంధీ గారు వస్తున్నారు, ఆ రాహుల్ ఫోబియా కొంచెం కనిపించినట్టుంది చంద్రబాబు గారు. నాలుగవది దుబారా, అటు ఖర్చు కానీ మిగతా యాడ్స్ కానీ దుబారా. కాబట్టి 1 అటర్ ఫ్లాప్, 2 ట్రాఫిక్ ఇబ్బంది, 3 రాహుల్ భయము, 4 దుబారా. అది దానికి సంబంధించి. నెక్స్ట్ సీమాంధ్ర, నవ్యాంధ్ర, స్వర్ణాంధ్ర కావాలంటే 3 వరాలు ఇంప్లిమెంట్ కావాలి. 1 ప్రత్యేక హోదా, 2వది రాయలసీమకు ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, 3 విభజన చట్టంలోని 108 సెక్షన్ల కింద 5 లక్షల కోట్ల రూపాయలు తెచ్చుకోవడం. ఈ 3 ఎవరు ఇవ్వాలి? కేంద్రం నుండి రావాలి. కాబట్టి ఈ నవనిర్మాణ దీక్ష లేకుంటే కొంగ దొంగ దీక్ష ఇవి చేయాల్సింది విజయవాడలోని బెంజ్ సర్కిల్లో కాదు, ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేయాలా,
మోడీ గారి ఇంటి ముందన చేయాలా? సమైక్యాంధ్ర మోడీ గారి ఎక్కడైతే జరిగిందో అదే పోరాట పటిమ ప్రజల్లో తీసుకురావడానికి బెన్ సర్కిల్ ఎంచుకున్నామని స్పష్టంగా నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇవి ఇవ్వాల్సింది ఇప్పుడు సీమాంధ్ర నవ్యాంధ్ర కావాలంటే స్వర్ణాంధ్ర కావాలంటే కూర్చుంటే పనులు అయిపోతాయా అండి? అది అక్కడ ఇన్స్పిరేషన్ బిల్డప్ చేయాల్సిన అవసరం లేదా? అది ఆడపోయి చేయాలా? బెంచ్ సర్కిల్ కాదు చేయాల్సింది, ప్రజలతో చేయాలా? ప్రజలతోనే కలిసిపో, ప్రజలను వచ్చేసి ఒక 10 లక్షల మందిని జమ చేసి ప్రజల్లో ఇన్స్పిరేషనే కాదు, ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించడానికి ఈ ఉపయోగపడుతుంది అనేది మీ స్టాండ్. ఓకే, ఒకసారి తులసిరెడ్డి గారు కూడా స్టాండ్ విన్నాం కదా, ఒకసారి వైసీపీ కోయ ప్రసాద్ రెడ్డి గారు స్టాండ్. మీ రియాక్షన్ ఏంటి ప్రసాద్ రెడ్డి గారు? మీరేం చెప్తారు నవనిర్మాణ దీక్షకి సంబంధించి? బేసికల్ గా మీ రియాక్షన్ చెప్పండి. దీప్తి గారు, నిన్న జరిగింది నవనిర్మాణ దీక్ష కదా, నయ వంచన దీక్ష. అది ఒక దోపిడీ దీక్ష. కేవలం ఆంధ్రప్రదేశ్ నిర్మాణం పేరుతో ఇవాళ దోపిడీ చేసే పరిస్థితి. అసలు ఫార్మేషన్ డే అనే దాన్ని పక్కకు పెట్టి అక్కడ నవనిర్మాణ దీక్ష పేరుతో ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం విభజన గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది నిజంగా ఆ రోజు అన్యాయం జరిగింది, తప్పు జరిగిందంటే ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మీది, ఆ తప్పులు సరిదిద్దండి. విభజన చట్టంలో ఏమైనా లోపాలంటే అవి సరిదిద్ది అవన్నీ కూడా తీసుకురావాల్సిన పరిస్థితి పోయి 16,000 లోటు బడ్జెట్ తీసుకురావాలంటే ఒక చేతకాని ప్రభుత్వం, ఇవాళ ఒక చేతకాని ముఖ్యమంత్రి నేను అంత చేసిన ఎలా గొప్పలు చెప్పుకుంటారండి? కనీసం పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిధులు తీసుకురాలేకపోయారు, ప్రత్యేక హోదా గాలికి వదిలేశారు, రైల్వే జోన్ గాలికి వదిలేశారు. ఈవేళ అవన్నీ గాలికి వదిలేసి ఈవేళ రాష్ట్రంలో విపరీతమైన లక్షల కోట్ల విలువైన భూదందాలు జరుగుతారు. మా విశాఖపట్నంలో అయితే సాక్షాత్తు జిల్లా కలెక్టరు మంత్రి అయ్యన్న పాత్రుడు చెప్పారు, గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో దాదాపు 25,000 కోట్ల రూపాయలు విలువైన భూములు దోచుకున్నారని చెప్పి. అంటే బయట నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా విశాఖపట్నంలో భూములు, ఖరీదైన భూములన్నీ కూడా దోచుకుంటున్నారా తెలుగుదేశం పార్టీ మంత్రులు అని చెప్పి, బయట నుంచి వచ్చిన మంత్రులు పోటీ చేస్తామని చెప్పి సాక్షాత్ అయిన పాత్ర చెప్తా ఉంటే దాని గురించి అక్కడ ప్రస్తావన లేదు. ఎంతసేపు అతని గురించి పొగుడుకోవడం, ఇతరులు తిట్టడం. అంత ఇప్పుడు మీరు 2 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఒకటి ఆయన చెప్పిన 4 పాయింట్లకి సంబంధించి, తులసిరెడ్డి గారు చెప్పిన 4 పాయింట్లు, అండ్ కోయ ప్రసాద్ రెడ్డి గారి స్టాండ్ నయవంచన దీక్ష అంటూ ఆయన సంబోధిస్తున్నారు. నయవంచన దీక్ష అనేది మీరు పెట్టాల్సింది కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, అదే జగన్ గారికి ఆ రోజు ఆర్టికల్ 21 ప్రకారం చెయ్యండి అని చెప్పి కత్తి చూపించి సోనియా గాంధీకి ఇండైరెక్ట్ గా చూపించిన వ్యక్తి. నయవంచన అంటే విభజనలో ప్రత్యేక హోదా అనే అంశం కూడా యాడ్ చేయకోకుండా, హామీలకు ఒక టైం బాండ్ కూడా పెట్టకోకుండా, ఈ రోజు వైఎస్ఆర్సీపీ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఇద్దరు ఒకటే, కనీసం విభజన చట్టం ఒక టైం బాండ్ పీరియడ్ కూడా లేకోకుండా, రాజధాని విషయంలో కూడా మీరు 10 ఏళ్ళు మీరు యూజ్ చేసుకోండి అని చెప్పి, మీరు 10 ఏళ్ళు యూజ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు అందులో వచ్చే ఆ రెవెన్యూలో వచ్చే 50% వాటా కూడా మనకి ఇవ్వాలి కదా. అలాంటి ఏమీ కూడా వాళ్ళు చేయకోకుండా వాళ్ళు నయవంచన చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఈ రోజు నయవంచన దీక్ష అని మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. రెండోది దొంగల దీక్ష, ఇదేదో దొంగ దీక్ష, దొంగ దీక్షలు, 1 రోజు దీక్ష, 2 రోజు దీక్ష, 3 రోజుల దీక్ష అని పెట్టేది జగన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెడతారు. అసలు ఏమి ఇష్యూ లేకోకుండా ఊరికే ప్రజల్లో ఉండాలి కాబట్టి ఏదో రకంగా దీక్షలు పెట్టేది. 12 ఛార్జ్ షీట్లు పెట్టుకున్న వ్యక్తి ఆ ప్రతిపక్ష నాయకుడు. వాళ్ళు కాదండి, అలా కాదు, వాళ్ళు మమ్మల్ని అన్నప్పుడు మేము కూడా మాట్లాడాలి కదా. అహర్నిశలు చంద్రబాబు నాయుడు గారు కష్టపడతా, ఏ రకంగా ఎవరికి ఇబ్బంది రాకుండా చూస్తా, ఒక పక్క నీటి భద్రతను కూడా ఆలోచిస్తా, ఇంకో పక్క పోలవరం విషయం కూడా వీళ్ళు ఏమైనా 7 మండలాలు ఏమైనా కలిపారా, 7 ముంపు మండలాలు ఏమైనా కలిపారా? ఎంత అరాచకంగా చేయాలో అంత అరాచకంగా ఆ విభజన చట్టం తయారు చేసి ఈ కాంగ్రెస్ పార్టీ, పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ ఈ రోజు ఇలాగ మాట్లాడటం అనేది చాలా రెండోది నవనిర్మాణ దీక్ష ఎంత బాధతో నిజంగా ప్రజలు కానీ మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము, కానీ మనం ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి దాటాము అని ఆనందకరంగా ఏ పరిస్థితుల్లో ఉన్నాము. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ వల్ల ఏ రకంగా ఇప్పుడు మారుతున్నాం అని ప్రతి సంవత్సరం స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తా ఉంటే ఈ రకంగా వీళ్ళు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మనుషులేనా? ఇంకొక విషయం చెప్తా, సాక్షి పేపర్లో పొద్దున్న లెగిస్తే కేసీఆర్ ని కేటీఆర్ ని పొగుడుకునే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంతకన్నా ఇంకేం మాట్లాడతారండి? సో మరి ఇందాక తులసిరెడ్డి గారు రేపిన పాయింట్స్ గురించి ఏం చెప్తారు మీరు? బెన్ సర్కిల్ లో ట్రాఫిక్ డైవర్షన్ కి శవం మీద పేలాలు ఏరుకునే రకంగా ఏమి దొరక్క బెన్ సర్కిల్ దగ్గర లేదని చెప్పి అట్టర్ ఫ్లాప్ అని చెప్పి, అట్టర్ ఫ్లాప్ అని ఎలా చెప్తారు? సాక్షి మీడియా గురించి ఎవరో ఏంటంటే ఈవెంట్ మొదలు కాక ముందు ఫోటోలు తీసి, తర్వాత ఈవెంట్ అయిపోయి అందరు వెళ్ళిపోయిన తర్వాత ఫోటోలు తీసి అవి తీసుకొచ్చి కొంతమంది మీడియా వాళ్ళు పత్రికల్లో వేసి ఇది అట్టర్ ఫ్లాప్ అని చెప్పడం అసలు అది అంతకన్నా దారుణం. ఇంకోటి రెండోది రాహుల్
రాహుల్ గాంధీ గారి ఫోబియా మీ పార్టీలో వాళ్ళే యాక్సెప్ట్ చేయట్లా. ప్రియాంక చోప్రా ఐఎమ్ సారీ ప్రియాంక గాంధీ వాళ్ళని తన్నే తీసుకురావాలని మీరే యాక్సెప్టెన్స్ లేదు, మీలోనే ఇంటర్నల్ యాక్సెప్టెన్స్ లేదు. ఇంకా మేము భయపడటం ఏంటి రాహుల్? యాక్చువల్ గా అండి ఇందాక అనురాధ గారు మాట్లాడుతూ ప్రతి పాయింట్ విభజన హామీలో స్పష్టత లేని కారణం వల్లే ఇవాళ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఇంత కష్టపడుతుంది అన్న పాయింట్ అర్థమైంది మీకు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు, పార్లమెంట్ తలుపులు మూసేశారు, యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజించారు, అది కూడా మీ స్వలాభం కోసం విభజించారు, ఇంత చేశారు. ఇవాళ తిరిగి మళ్ళీ సభలు పెట్టేది మీరే, నవనిర్మాణ దీక్ష ఫ్లాప్ అనేది మీరే, అన్ని పనులు చేసేది మీరేనా? పిల్ల కాంగ్రెస్ ముందు చంద్రబాబు నాయుడే పిల్ల కాంగ్రెస్. ఆయన రాజకీయ ఆలోచనే పిల్ల కాంగ్రెస్ నుంచి వచ్చింది కాబట్టి జగన్ తర్వాత పుట్టినాడు కాబట్టి ఏమంటారు? కాబట్టి జగన్ పిల్ల కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు పిల్ల కాంగ్రెస్ కిందకి వస్తాడు. అది నెంబర్ 1. రెండవది వచ్చేసి ఈయన 2 సార్లు లేఖ ఇచ్చాడు. 2008లో ఒకసారి, 2012లో ఒకసారి రాష్ట్రాన్ని విభజించమని తెలంగాణ ఇస్తే నాకేం అభ్యంతరం అని చెప్పేసి 2 సార్లు లేఖ ఇచ్చారు. ఏది హేతుబద్ధత కాదు, ఏది అశాస్త్రయము, ఏది అడ్డగోలు అంటే మాట్లాడిద్దాం అనురాధ గారు. 2000 రెవెన్యూ లోటు వచ్చింది ఫస్ట్ ఇయర్లో వస్తుంది. తర్వాత మన పరిపాలన శక్తి సామర్థ్యాలు బట్టి మనం చూసుకోవాలా. కాబట్టి ఫస్ట్ ఇయర్ విభజన 2014-15లో ఫస్ట్ ఇయర్లో రెవెన్యూ లోటు వస్తుంది కాబట్టి సెక్షన్ 46 సబ్ సెక్షన్ 2 కింద ఫస్ట్ ఇయర్లో వచ్చే మొత్తం రెవెన్యూ లోటును కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేయాలని చెప్పేసి చట్టంలో పెట్టడం జరిగింది. ఇది హేతుబద్ధత లేనిదా? మీకు శక్తి లేక మీ యొక్క చేతగానితనంతో 16,000 కోట్లకు గాను 4,000 కోట్లే వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లోనే రావాలి 16,000 కోట్లు 2014-15కే. దీనికి వచ్చేసి హేతుబద్ధత లేదా? అశాస్త్రీయం ఇది. రెండవది వచ్చేసి రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వడం అనేది అది అశాస్త్రీయమా? హేతుబద్ధత లేదా? పోలవరంకు జాతీయ ప్రాజెక్టుగా సెక్షన్ 90 ద్వారా చేపట్టడం అనేది అది అశాస్త్రీయమా? అది అడ్డగోలా? మండలాల గురించి అప్పుడు క్లారిటీ చెప్పలేదు. హైదరాబాద్ మీరు క్యాపిటల్ సిటీగా తీసుకుంటున్నప్పుడు రెవెన్యూ పరిస్థితి చెప్పలేదు. అలాగే పోలవరం జాతీయ హోదా కల్పించాలని అన్నారు కానీ దానికి ఏమి ఒక టైం బాండ్ అనేది అన్నిటికీ సమాధానం ఇస్తారు. మీరు పోలవరం చెప్పారు. ముంపు గ్రామాల్లో చట్టంలో వచ్చేసి ముందు 138 పంచాయతీలు పెట్టడం జరిగింది. దాని తర్వాత 2008కి కూడా మళ్ళా ఆర్డినెన్స్కు పంపించింది మేము. దాన్ని వచ్చేసి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి చేయలేకపోయారు. ఫుల్ స్టాప్ కామాలతో సహా మేము చేసినటువంటి పంపిన ఆర్డినెన్స్నే తర్వాత మోడీ ప్రభుత్వం చేసింది. దానికి వచ్చేసి ఒక్క మార్పు కూడా లేదు. ఫస్ట్ 138 చేసింది మేమే, 208కు ప్రపోజల్ పెట్టింది మేమే. అది మార్చి 1న పంపించారు. మార్చి 5న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆర్డినెన్స్ సంతకం పెట్టలేకపోయాడు. మీరు మే 26న వస్తానే అదే ఫుల్ స్టాప్ మొత్తం అంతా చాలా క్లియర్ గా విభజన హామీలన్నీ ఉన్నాయి అని అంటారు మీరు. ఆస్తుల అమ్మకం గురించి దాని గురించి కూడా స్పష్టత ఇచ్చారా? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాల్యూ ఏంటి, పాపులేషన్ ప్రకారంగా వాళ్ళని విభజించ చేయాలా? ఖర్చు పెట్టిందా? మీకున్న బడ్జెట్ ఎంత? అప్పుడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉంది, 5 లక్షల కోట్లు ఉంది. మీరు పోలవరం గురించి మీరు మాట్లాడారు. ఖర్చు పెట్టిన కనీసం 2,000 కోట్లు మీరు ఖర్చు పెట్టింది. నా వాయిస్ పోని నిర్ణయించుకొని ఇప్పుడు నేను చెప్పేది 5 లక్షల కోట్ల రూపాయలు ఏం చిన్న అమౌంట్ కాదు. వచ్చేసి కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్, నెల్లూరుకి దుగరాజపట్నం ఓడరేవు, కొత్త రైల్వేది, క్యాపిటల్కి వచ్చేసి డబ్బులు ఇవ్వాలనం, మిగతా ఐఐటి, ఐఐఎం, ఐఐఎస్సిఆర్ ఇటువంటి 11 కేంద్రీయ సంస్థలు ఇవన్నీ అడ్డగోలా? ఇవన్నీ హేతుబద్ధత లేదా? ఇదన్నీ అశాస్త్రీయమా? అనురాధ గారు, మనం లెట్ us నాట్ గో డీప్ ఇంటూ ది విభజన హామీల అమలు గురించి మాట్లాడుతూ, కాకపోతే ఒక జెన్యూన్ పాయింట్ గురించి మాట్లాడితే సరే మిగిలిన చట్టాల గురించి అవి సక్రమంగా అమలు పరిచారా, సరిగ్గా దాని గురించి రాశారు, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. స్టేట్ రెవెన్యూ డెఫిసిట్ 16,000 crores ఉన్నప్పుడు స్పెసిఫిక్ గా కేంద్రం దగ్గర నుంచి నిధులు పొందాలి అంటూ రాసామని చెప్తున్నారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. సో మీరేం చెప్తారు? ఇప్పటి వరకు మనకు వచ్చింది కేవలం 4,000 కోట్లు మాత్రమే.
దీని గురించి మీరు ఏం చెప్తారు? దీని మీద ఇది స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ కాదంటారా? ఖచ్చితంగా కాదండి. వీఆర్ డిస్కసింగ్, ఇందులో ఫెయిల్యూర్ అనే మాట లేదు. ఎంతసేపు ఏంటంటే 3 years మీరు ఇది ఇస్తారా 3 years లేదా మీరు ఇవ్వరా, లేకపోతే ఈ టైప్ ఆఫ్ వేలో వెళ్తే పనులు జరుగుతాయా మీరు చెప్పండి? ఏదైనా డిస్కషన్ ఓరియంటెడ్ గా జరగాలి. ఇప్పుడు వాళ్ళు ఏంటి వెనకబడిన జిల్లాలకి కొంత అమౌంట్స్ ఇవ్వడం జరుగుతా ఉంది. తప్పకుండా బ్యాలెన్స్ అంతా కూడా రావడం జరుగుతుంది. ఈ లోపు పోలవరం కేంద్ర ప్రభుత్వమే భరిస్తానని చెప్పడం జరుగుతా ఉంది. ఇంకా మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, ఒకవేళ ఇన్ టైం కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా రాష్ట్ర బడ్జెట్ లో నుంచి డబ్బులు తీసి పోలవరానికి ఖర్చు పెట్టడం జరుగుతా ఉంది. అండ్ ఒకటండి, ఇందా తులసిరెడ్డి గారు అన్ని మేమే చేసాం అని చెప్పి ఏమీ చేయలేదండి. కనీసం రాజధానిని కూడా నిర్ణయించలేని పరిస్థితి. ఆ తర్వాత అది ఉత్తరాంధ్రలో నిర్ణయించాలా, రాయలసీమలో నిర్ణయించాలా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో మధ్యలో నిర్ణయించాలా అని మళ్ళీ మేము అన్ని ఒక కమిషన్ వేసుకొని మేము మాట్లాడుకొని చేసుకోవాల్సిన పరిస్థితి. అట్లాగే ఏదో ఇన్స్టిట్యూట్స్ మేము ఇవ్వమని చెప్పాం. మీరు ఇన్స్టిట్యూట్స్ ఇవ్వమని చెప్పినప్పుడు మీరు ఏమైనా ప్లేస్ ఏమైనా నిర్ణయించారా, ఏమైనా ఫినాన్స్ ఏమైనా మీరు నిర్ణయించారా? ఏవి నిర్ణయించకుండా తులసిరెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, విభజన చట్టం తప్పుడు తడకగా చేశారు. ఏది కూడా హేతుబద్ధంగా చేయలేదు, నిర్ణయించలేదు. నవనిర్మాణ దీక్షకు సంబంధించి 2015 సంవత్సరంలో మహాసంకల్పం రోజున స్పెసిఫిక్ గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఓటుకి కేసుకు సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ 2016లో జగన్ ని సంబంధించి అంటే ఫ్యాక్షన్ పాలిటిక్స్ ని నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించను అంటూ జగన్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. అంటే మీరేమో ఇన్స్పిరేషనల్ గా ఏపీ ప్రజల్ని ముందుకు తీసుకెళ్దామని చెప్తారు. ఎక్కడ ఇన్స్పిరేషన్ నింపుతుంది అసలు ఇందులో? మీకు పర్సనల్ గా డౌట్ ఉంటే మేమేం చేయలేం. ఓటుకు నోటు కేసుకి దీనికి అసలు సంబంధం లేదు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నారు. ఇప్పుడు ఓటుకు నోటు అదో పెద్ద పనికి మాలిన కేసు, దాని గురించి మళ్ళీ డిస్కషను, దాని గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. మేము ఓన్లీ డెవలప్మెంట్ ఓరియంటెడ్గా మాట్లాడదలుచుకున్నాము. ప్రజల యొక్క ఆత్మవిశ్వాసం ఎంత సమైకాంధ్ర విభజనప్పుడు ఈ ఆంధ్ర ప్రజలు ఎంత బాధపడ్డారో అందరికీ తెలుస్తుందా? ఏముంది అందులో మాట్లాడడానికి? అసలు అదో పెద్ద పనికిమాల కేసు, అది ఊరికే బూచిగా పిలిపించి 2015 మహాసంకల్పం ఏమండి ఓటుకు నేను ప్రతిపక్షాలు అడుగుతాను. మీరు చెప్పండి, 14 ప్రత్యేక హోదా కనుక రాకపోతే రాజీనామాలు చేస్తాను 1-10 సార్లు చెప్పి ఇంతవరకు రాజీనామాలు కూడా చేయకోకుండా ఇంకో పక్క వెళ్ళి అదే ప్రభుత్వానికి వెళ్ళి ఆ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి షేక్ హ్యాండ్స్ చేస్తారు. దీని గురించి వాళ్ళు మాట్లాడరు. ఏయో పనికిమాలిన విషయాలను కోయప్రసాద్ రెడ్డి గారు మీరేం చెప్తారండి? ఎంతసేపు మీరు ప్రభుత్వాన్ని విమర్శించడమే కాదు, మీరు చేసిన పనులు చెప్పిన పనులు ఇప్పటిదాకా చేయలేదు అంటున్నారు. ఏం చెప్తారు మీరు? ఒకసారి అడుగుదాం. ఎస్ కోయప్రసాద్ రెడ్డి గారు ప్రత్యేక విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట చెప్పిందో దానికి కట్టుబడి ఉంది. చంద్రబాబు నాయుడు లాగా దేనికి ఈవేళ 16,000 కోట్ల ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేని దౌర్భాగ్యం, ఓటు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ముందు మాట్లాడలేని దౌర్భాగ్య పరిస్థితి. ఈవేళ మీరా మాట్లాడేది మీరు ఈ రాష్ట్రం దోచుకుంటున్నారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళాం. ఆ విషయం అవగాహన లేకుండా వాళ్ళు మాట్లాడితే ఎలా కుదురుతుంది? షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 విద్యామండలి ఇష్యూస్ లో కేంద్ర ప్రభుత్వం మీద మేము సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. మీరేంటి అలా మాట్లాడతారు? ప్రభుత్వం మాది కాదు, మీలాగా మాటల ప్రభుత్వం మాది కాదు. తొలి రోజు ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు 30 కేజీలు బియ్యం ఇస్తానని చెప్పి సంతకం చేశారని చెప్పారు. ఆయన 2 ఏళ్ళైనా కూడా అమలు చేయకపోతే బొత్స గారు ఆయన ఎక్కడ చేశారు సంతకం అని చెప్పి ఇది మీ ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం చేసింది అన్నది డిబేటబుల్ సబ్జెక్ట్. ఇవాళ మన టాపిక్ గురించి ఎగ్జాక్ట్ గా మాట్లాడితే తులసిరెడ్డి గారు మీరు సమాధానం చెప్పండి. మీరు 1 by 1 నవనిర్మాణ దీక్ష అన్నది ఏ ప్రాసెస్ కోసం మొదలు పెట్టారు అన్న అంశాన్ని కనుక కీన్ గా అబ్జర్వ్ చేస్తే, ఒక తెలుగు వాడు ఆత్మగౌరవం ఇన్సల్ట్ చేయబడ్డ వాడికి సంబంధించి వాళ్ళ వెన్ను తట్టి ముందుకి నడవాల్సి తీసుకెళ్తున్న ప్రభుత్వం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. స్టేట్ గవర్నమెంట్ అనుకుందాం కాసేపు తీసుకుంది. ప్రతిపక్షాలుగా ఉంటూ మీరు ఎంతసేపు ఏం జరగలేదు అని చెప్పకుండా మన ఏపీ ఫార్మేషన్ డే అనే అనుకోని అదే స్పిరిట్ తో ప్రతిపక్షాలు కూడా చక్కగా కలిసి కోఆపరేట్ చేస్తే ఇంకెంత హుందాగా ఉంటుందండి ఇతర రాష్ట్రాలకి. అదే అందుకే పోయి ఢిల్లీకి పోదాం పండందరం కలిసి మోడీ ఇంటి వద్దు, మోడీ ఇంటి ముందర కానీ, మోడీ ఆఫీస్ ముందర కానీ, జంతర్ మంతర్ కానీ, లేదంటే బోర్డ్స్ క్లబ్ కానీ అందరం కలిసి పోయి చేద్దాం పండి రాష్ట్రం కోసం. మేము అడిగేది అదే.
వారు చెప్పింది ఏమని అడుగుతాను మీరు నేను అనేది ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ పక్క రాష్ట్రాలు చాలా సరదాగా హుందాగా జరుపుకుంటున్నప్పుడు ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి నేను చాలా ఘనంగా జరుపుకున్నారు, వాళ్ళు కూడా వేడుకలు జరుపుకుంటున్నారు. మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు అందరూ కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ మాకు డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా వీఆర్ స్టాండింగ్ సింగిల్ యునైటెడ్లీ అన్న పిక్చర్ ఇవ్వడానికి ఎందుకు దీన్ని అంత పొలిటిసైజ్ చేస్తున్నారు? మీరు దీక్ష పెట్టిందే తిట్టడానికి కాంగ్రెస్ ను, లేకుంటే విభజన చట్టాన్ని పెట్టుకొని ఇట్నే పబ్బం గడుపుకోవాలని. అది స్ఫూర్తి కాదు. ఆ విభజన చట్టం వచ్చేసి తలుపులు మూసారు, మొత్తం వచ్చేసి ఒక్క సీటు కూడా ఎందుకు రాలేదు చెప్పండి. మొన్న మేనిఫెస్టో మీరు 2004లో పెట్టిన మేనిఫెస్టో తీసుకురండి, ఇప్పుడు మేము తీసుకొచ్చిన మేనిఫెస్టో ఎవరు ఎన్ని అమలు చేశారో కూడా తెలుస్తుంది. కాదండి, మీరు బహిరంగ చర్చకు రండి. బహిరంగ చర్చ కదా ఇది బహిరంగ చర్చ ఇది బహిరంగ చర్చ కదా. ఇప్పుడు వారు చెప్పినట్లు డెఫినెట్ గా ఓటుకు నోటు అనేది అందరికి తెలిసిన వ్యవహారమే. రేవంత్ రెడ్డి పాత్రధారి, చంద్రబాబు నాయుడు సూత్రధారి, ఇది అందరికీ తెలిసిన వ్యవహారమే. కానీ డెఫినెట్గా అది వెంటాడుతుంది. అటు కేసీఆర్ చూసి భయపడుతున్నాడు, అటు మోడీని చూసి భయపడుతున్నాడు. కాబట్టి ఎక్కడికక్కడ ఎన్టీ రామారావు గారు తెలుగు ఆత్మగౌరవం కోసం పార్టీ పెడితే ఈయన ఓటుకు నోటు వ్యవహారంలో చిక్కుకొని తెలుగు ఆత్మగౌరవాన్ని కేసీఆర్ పాదాల మీద, మోడీ పాదాల మీద వచ్చేసేసి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని వెళ్ళి కలవటం, పొద్దుగూకులు కేసుల గురించి ఇక్కడ ఎంపీ రాజగోపాల్ దగ్గర గారి నుంచి చూడండి, కేవీపీ గారి గురించి చెప్పండి, మనీ లాండరింగ్ కేసుల గురించి ఎవరు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు కష్టపడి కన్స్ట్రక్టివ్ గా మీరు స్టేట్ కోసం ఏం చేస్తారు చెప్పండి, మీ పాత్ర ఏంటో చెప్పండి. విభజన చట్టాన్ని అమలు చేయండి, దానికి ముఖ్యమంత్రి మీరు చెప్పే స్టేట్ కి కన్స్ట్రక్టివ్ అది చేస్తే సీమాంధ్ర స్వర్ణాంధ్ర అవుతుంది. ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఆర్థికంగా ఫైనాన్స్ వస్తుంది. సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీకి వస్తుంది. కొన్ని వేల మందికి వచ్చేసి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి. అది ప్రత్యేక హోదా. ఇది పదసం మంచిది కాదు, ఇది నా ఎప్పుడైనా చెప్పేసండి. రెండవది, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద 24,350 కోట్ల రూపాయలు రావాలి మీరు అడిగారు. ఇప్పుడు ఇచ్చింది 1050 కోట్లే. అంటే 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 4 రూపాయలు ఇచ్చారు. ఇంకా 96 రూపాయలు రావాలా? మీరు మేము కలిసి పదం పని తెచ్చుకున్నామండి. తర్వాత మూడవది వచ్చేసి 5 లక్షల కోట్ల రూపాయలకు గాను ఇప్పటికి వచ్చింది 12,000 కోట్ల రూపాయలే. అంటే మీరు చెప్పే దాని ప్రకారం రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే విభజన హామీలన్నీ సక్రమంగా అమలు పరచాలి. దీనికి ప్రతిపక్షంలో ఉండి మీరు కూడా సపోర్ట్ చేస్తారు. రైట్. కోయ ప్రసాద్ రెడ్డి గారు మీరేం చెప్తారండి? ఎంతసేపు ప్రతిపక్షంగా ఉన్నంత మాత్రం క్రిటిసైజ్ చేయడమే కాకుండా కన్స్ట్రక్టివ్ పాత్రలో మీరు ఎలా ఆలోచిస్తారు? ఖచ్చితంగా దీప్తి గారు, గతంలోనే మేము ప్రత్యేక హోదా పోరాటం చేసినప్పుడు కానీ, ఉత్తరాంధ్ర వెనుకబాటు నిధుల విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ మేము కలిసి వస్తాం, అఖిలపక్షాన్ని పిలండి, అవసరం ఢిల్లీ వెళ్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ రికార్డు అసెంబ్లీ ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ చెప్పారు. అది మీరు తర్వాతైనా చేయొచ్చు కదా, మీరు ప్రభుత్వాన్ని తర్వాతైనా అడగచ్చు కదా. నవనిర్మాణ దీక్ష జరుగుతున్నప్పుడు మీరు పొలిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రమ్మనండి, ఢిల్లీకి వెళ్ళి పోరాటం చేద్దాం. తులసిరెడ్డి గారు మంచి సూచన చేశారు, రమ్మనండి. చేత కాదండి చంద్రబాబు భయం అండి. చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీ అఖిల పక్షాన్ని తీసుకెళ్తే నరేంద్ర మోడీ గారు ఎక్కడ జైల్లో పెడతారని భయపడతా ఉన్నారు. ఇవాళ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాదాల కింద, ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉంది. ట్రాన్స్ఫర్మేటివ్ సీఎం గా చంద్రబాబు నాయుడు గారు బోల్డ్ అవార్డ్స్ అందుకున్నారు. ఇవన్నీ పక్కన పెట్టండి, లక్షల కోట్ల పెట్టుబడులు, ఫారెన్ టూర్స్ అయిపోయిన తర్వాత మన రాష్ట్రానికి కోసం ముందుకు వస్తున్నారు అని మీరే స్వయంగా చెప్తున్నారు. సో ఇంత పాజిటివ్ ఎనర్జీ స్టేట్ లో నడుస్తున్నప్పుడు స్టిల్ మేము బాధలో ఉన్నాం, స్టిల్ కాంగ్రెస్ మోసం చేసింది, స్టిల్ కాంగ్రెస్ ఆరోసారిగా చట్టంలో అమలు పెట్టలేదు అన్న పాయింట్ లేవడం అవసరమా? వాట్ ఐ మీన్ టు సే ఇస్ పాజిటివ్ ఎనర్జీని ప్రజల్లో నింపితే అది ఇన్స్పైరింగ్ గా ఉంటుంది, రాదర్ దాన్ మనం కష్టాల్లో ఉన్నాం, మనం అప్పుల్లో ఉన్నాం అని ఎంతసేపు ఇదే మాట. మీరు ఒకటి గమనించాలి దీప్తి గారు, పాజిటివ్ ఎనర్జీ ఆల్వేస్ దేర్. అందులో భాగమే ఇప్పుడు ఈ నవనిర్మాణ దీక్షమే, అందులో భాగమే. పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇన్ టైం ఇచ్చినా ఇవ్వకపోయినా, పోలవరం దగ్గర నుంచి అన్ని ఇష్యూస్ కూడా టేకప్ చేయడం జరుగుతా ఉంది.
ఇంతవరకు చేయగలిగాము ఇంకా చేస్తాము అని చెప్పి. ఇప్పుడు పవర్ విషయంలో తీసుకోండి, ఇప్పుడు ఎక్కడైనా కరెంట్ కోత ఉందా 100% వీఆర్ ఏబుల్ టు డూ. అలాగే మేనిఫెస్టో లేనివి కూడా మీరు పట్టుసీమ విషయం తీసుకోండి, పులివెందులకి గండికోట ద్వారా మీకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకోండి, ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో లేనివి కూడా ఈ రోజు చేయడం జరిగింది. ఇవన్నీ చేస్తున్నాము అని తెలియజెప్పడం తప్పండి, ప్రజలకు తెలియజెప్పడంలో తప్పండి. ఇవన్నీ నవనిర్మాణ దీక్ష ద్వారా ప్రజలకు తెలియజేయడంలో తప్పండి. ఏంటంటే సెక్షన్ 102 దీన్ని లాస్ట్ డే నిన్న అంటే అమలు చేయడానికి, విచ్ మీన్స్ ప్రెసిడెంట్స్ ఇంటర్వెన్షన్, దీనికి సంబంధించి మీరు కేంద్రానికి ఒక లేఖ కూడా రాశారు. దాని గురించి మీరు మాట్లాడకుండా కేంద్రం నుంచి ఏం రెస్పాన్స్ వచ్చింది, నిన్న లాస్ట్ డే అయిపోయింది, అది కూడా దాని గురించి మీరు ఫోకస్ పెట్టకుండా మేము ఇచ్చేస్తున్నాం ప్రజలకు చెప్తుంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలు మిమ్మల్ని అడుగుతాయి కదా అదే పాయింట్. మేము ఇచ్చేస్తున్నాం అని మేము అలాగేనండి మేము చెప్పడం, మేము ఇలా చేసాము, ఇలా ఈ సహకారంతో కేంద్రం యొక్క సహకారంతో ఈ రకంగా సెక్షన్ 102 ని రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోతే ప్రతిపక్షాలే గుర్తు చేశాయి అంటూ మిమ్మల్ని ఆరోపించారు. వాళ్ళు చేసే విమర్శలు పక్కన పెట్టండి. ఇవాళ మీరు కేంద్రానికి ఒక ఉత్తరం రాశారు, సెక్షన్ 102 అమలు పరిస్థితి ఏంటి, మాకు కొంచెం టైం ఎక్స్టెన్షన్ కావాలి అని. దాని స్టేటస్ ఏంటి, దాని గురించి మీరు మాట్లాడాలి కదా. నవనిర్మాణ దీక్ష నవనిర్మాణ దాని స్టేటస్ ఎక్కడి వరకు వచ్చింది, బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. గో ఆన్ పర్స్యూ అండి, మేము పర్స్యూ దాన్ని చేస్తానే ఉంటాం. రెండోది కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేకపోతున్నారు. విభజన చట్టం, నేను తులసిరెడ్డి గారిని ఒకటే, పోలవరం విభజన చట్టంలో విషయం కదా, షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 విభజన చట్టంలో ఇష్యూస్ కదా. అట్లాగే ఉన్నత విద్యా మండలి మీద కేంద్ర ప్రభుత్వం మాకు వేరే రకంగా వాళ్ళు రెస్పాండ్ అయితే అలా కాదు అని చెప్పి మేము సుప్రీంకోర్టుకి వెళ్ళటం అది విభజన చట్టంలో భాగం కాదా? ఏం చేయట్లేదు, ఎంతసేపటికి ఏదో బురద జల్లి రోజుకి 18 గంటల పై ఈ రకంగా మాట్లాడి అంటే నైతికంగా వాళ్ళని ఏదో రకంగా వాళ్ళని కుంగపరచాలి అనే ఉద్దేశమే తప్ప మీరు కుంగపరుస్తుంది మా పార్టీని కాదండి, ప్రజల్ని. అది మీరు చెప్పినట్లుగా సెక్షన్ 108 ను ఎక్స్టెన్షన్ అడిగినారంటే అన్నీ వాళ్ళ మేము ఫెయిల్యూర్ ఒప్పుకున్నట్టయింది. మూడేళ్ల లోపల మొత్తం చట్టం అమలు అయి తీరిపోవాలా సెక్షన్ 108 ప్రకారంగా. మీరు కేంద్రం వచ్చేసి ఆడ ఎన్డీఏలో మీరున్నారు, ఈడ ఎన్డీఏలో మీరున్నారు, మళ్ళీ మీరు ఎక్స్టెన్షన్ అడిగారంటే మీ ఫెయిల్యూర్ మీరు అయిపోద్దండి. 3 సంవత్సరాలు 36 రోజులు ఒక్క మాట స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కనిపించాలి అంటే కేవలం అది స్పెషల్ స్టేటస్ తోనే సాధ్యపడుతుంది. దీనికోసం స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేయడానికి ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంతో కలిసి నడుస్తాము అంటూ ప్రతిపక్షాలు క్లియర్ గా చెప్తున్న నేపథ్యంలో మనం గొడవ చేసినంత మాత్రాన సాధించగలిగేది ఏమీ లేదు. వి ఆర్ స్టిల్ అండర్ టాక్స్, ఇంకా టైం ఉంది, మేము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చి తీరుతాము అంటూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రామిస్ చేస్తున్న నేపథ్యంలో 2 years లో ఇంకా ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం స్టాండ్ ఖచ్చితంగా ఇప్పటిదాకా మేము స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేసేసాం, ఇంకా బ్యూటిఫుల్ గా కూడా మారుస్తాం అన్నది అది మీరు చెప్పదలుచుకున్నది. ఇది ఇవాళ న్యూస్ వాచ్. నేతలందరికీ పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.